ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అడిగి తెలుసుకుందాం. కృష్ణమనాయుడు, ప్రమాదం ఎలా జరిగింది? ఘటనలో దసరాలు ఏమైనా దగ్ధమయ్యాయా? ఎన్టీఆర్ జిల్లా నందిగాం నియోజకవర్గం కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు మనకు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రమాదం అన్నది దస్తాలు పెట్టేటువంటి గదికి దగ్గరలో జరగడంతో దాదాపు పాత పట్టదారు పుస్తకాలతో పాటు వాళ్ళ సర్టిఫికెట్లు కూడా సంబంధించిన అంటే ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి దస్తాలు కూడా కొన్ని కాలిపోయినట్టు మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ చలికాలం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని కూడా ఒకే ప్రాంగణంలోనే ఉంటాయి. ఎండిఓ ఆఫీస్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు, ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులు ఇద్దరు కూడా చలిమంట వేసుకుని ఆ మంటని ఆర్పకపోవడంతో ఆ మంట వ్యాపించి ఈ గదికి అలుముకున్నట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఈ క్రమంలోనే ఆ మంటలు ఎక్కువగా చెలరేగి ఆ గదిలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ యొక్క మంటల వ్యాప్తిని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటల్ని ఆర్పేశారు. ప్రస్తుతం అయితే ఈ మంటలన్నీ పూర్తిలోకి అదుపులోకి వచ్చాయి. అయితే మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు ఇలా చేశారు, ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు కూడా విచారిస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పటికే అతనికి చేరుకొని పలు కోణాల్లో కూడా దీని గురించి దర్యాప్తు అయితే చేపట్టారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఉదయం జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి రికార్డు గదిలో ఉన్నటువంటి దస్తాలు అయితే కాలిపోయినటువంటి పరిస్థితి. ఏ దస్తాలు కాలిపోయాయి, దేనికి సంబంధించినటువంటి దస్తాలు ఉన్నది ఈ మంటల్లో కాలిపోయాయన్నటువంటి పూర్తి వివరాలు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చినటువంటి సిబ్బంది ఇచ్చిన తర్వాత తెలుస్తుందని కూడా పోలీసులు తెలిపారు. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.